ఎనిమిదేండ్లలోనే నిజామాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి తరతరాలు గుర్తుంచుకుంటాయన్నారు. నిజామాబాద్ అభివృద్ధి కోసమే 936 కోట్ల నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు బిగాల గణేష్ గుప్తా. నగరంలో నూతనంగా కళాభవన్, తిలక్ గార్డెన్ సుందరీకరణ, నూతన బస్టాండ్లను ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై నిజామాబాద్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని గణేష్ గుప్తా చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిజామాబాద్ అభివృద్ధి ఏ విధంగా జరిగిందని చెప్పేసి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మొన్న మేము రివ్యూ చేసినప్పుడు 900 కోట్ల పైచిలకు ఆల్రెడీ అంటే 2 BHKకి సంబంధం లేకుండా వేరే స్కీమ్స్కి సంబంధం లేకుండా 950 కోట్ల రూపాయలు ఆల్రెడీ మనకు శాంక్షన్స్ అయినటువంటి విషయాన్ని మనకు చూడు. సరే, ఎవరు ప్రత్యర్థులు ఏం మాట్లాడినప్పటికీ ఇవన్నీ వాస్తవం కూడా. అది కళాభారతి కావచ్చు, నిజామాబాద్లో ఇంతకుముందు నిధులు ఇచ్చి అవి ఏ విధంగా వాడినరు, ఏమేం పనులు చేసినరు, ఇంకా జరగాల్సినటువంటి పనులు ఏమున్నాయి, ఇంకా నిజామాబాద్లో అవసరాలు ఏమున్నాయి, ఇవన్నీ వారు స్వయంగా రివ్యూ చేశారు. నిజంగా నిజామాబాద్ నగర ప్రజల తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాకు నిజామాబాద్ నగరం అనేది తల్లి కాబట్టి ఈ తల్లి బాగుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నీ కూడా బాగుంటాయి. సివిక్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అది మన డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రకరకాలైనటువంటి పార్క్స్ కావచ్చు, లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలి. వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, వీఆర్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఇది మేము మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలామంది నాయకులు భయపడతారు. ప్రజల ఆశీర్వాదంతో మనం అది పూర్తి చేసుకున్నాం. అది దట్ ఈస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. రాబోయే 40-50 సంవత్సరాల పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని చేసినాం.